కనుక దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులను పడుతున్న మనము ఏదో దేవుణ్ణి ఆరాధిస్తున్నాంలే, ఏదో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాంలే అదే అని చెప్పి, ఏదో దేవుని మందిరానికి వచ్చాంలే, ఏదో స్తుతులు చెల్లించాలి కదా అని చెప్పి, ఏదో ప్రార్థన చేయాలి కదా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీ పెదవులు మాత్రమే ఆయన ఘనపరుస్తున్నాయి కానీ, నీ పెదవులు మాత్రమే మాటలు పలుకుతున్నాయి కానీ, నీ హృదయము మాత్రము జాగ్రత్త, దేవునికి దూరముగా ఉన్నది. కనుక అనుదినము మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు మనబడుతున్న మనము, దేవుని బిడ్డలు మనబడుతున్న మనము, విశ్వాస యాత్రలో ఉన్న మనము మొదటిగా పాటించవలసింది ఏంటండి? సమయమును పాటించాలి. రెండవదిగా పూర్ణ హృదయముతో